ప్రైజ్ ద లార్డ్. ముందుగా ఇర్మియాలో ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా 10వ అధ్యాయము 1-4 ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గురించి సెలవిచ్చిన మాట వినుండి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారాలను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరిద్దురు. అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. సందర్భము: ఈ అధ్యాయం అంతా మనుషులు చెక్కలతో విగ్రహాలు చేసి వాటిని వెండి బంగారాలు తొడగడం గురించి చెప్పబడింది. చెట్ల నుండి చేయబడిన చెక్క మొక్కల గురించి. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. 10వ అధ్యాయం 3 వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరిద్దురు. 10వ అధ్యాయం 4 అధ్యాయం చివరకు వచ్చేసరికి మనిషి పరిమితి జ్ఞానంతో చేతులతో చేసే విగ్రహాలు, అపరిమిత శక్తి సామర్థ్యాలతో సమస్తమును చేసిన దేవుని జ్ఞానంతో పోల్చి తేడాలు చూపిస్తాడు. 10వ అధ్యాయం 12-14 సంఘటన: ఇలా విగ్రహాలు చేసే వారిని గురించి ఇర్మియా హేళనగా మాట్లాడుతుంటాడు. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానం వ్యర్థము. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతి వాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానం నందుచున్నాడు. అతడు పోతపోసింది మాయారూపంలో, అందులో ప్రాణమేమీ లేదు. ఖండన: ఈ విగ్రహాలు ప్రాణమేమీ లేనివి. నోరు, కళ్ళు, కాళ్ళు, చేతులు వంటి మానవుని స్వభావ లక్షణాలు కలిగినవి. అయితే అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నాయి. అవి పలుకవు, నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి. అవి హాని చేయనేరవు. మేలు చేయుట వాటి వలన కాదు. ఇవి అబద్ధపు దేవతా స్వరూపములు. పరిశీలన: మన చర్చిలోకి వస్తే ఇక్కడ ఇర్మియా క్రిస్మస్ ట్రీ గురించి మాట్లాడుతున్నారని భావించడం కాలదోషం అవుతుంది. కాలదోషం అంటే ఏదైనా విషయము సంబంధిత కాలానికి లేదా స్థలానికి అనుగుణంగా ఉండకపోవడం. వాస్తవానికి ఇర్మియా కాలంలో క్రిస్మస్ చెట్లు లేవు కదా. కాబట్టి ఈ వాక్య భాగం క్రిస్మస్ ట్రీ గురించి కాదని ప్రాథమిక నిర్ధారణకు రావాలి. క్రిస్మస్ చెట్లు అలంకరించడం సుమారు AD 1400-1500 కాలంలో మొదలైంది. కాబట్టి రచయిత కాలానికి సంబంధం లేని విషయాన్ని ఇర్మియా తన గ్రంథంలో చేర్చాడు అనడం సరైన వాదన కాదు. మనం ముందుగా పరిశీలన చేసుకున్నట్లుగా విగ్రహాలు చెక్కువారు దేవతలుగా పోతపోసి చెక్క బొమ్మలను చెట్లలా నిలబెట్టి అలంకరించని వాటి గురించి మాత్రమే చెప్పబడింది. చెట్టును ఆరాధించుట అనేది ఇర్మియా 10వ అధ్యాయము ఖండిస్తుంది. ఈ సత్యము నేటికి సజీవమై మనకు వర్తిస్తుంది. క్రిస్మస్ ట్రీని ఆరాధించకూడదు. ప్రభువును తప్ప మరి దేనిని ఆరాధించకూడదు. విగ్రహాలను ఆరాధించడం పాపమని బైబిల్ నొక్కి చెప్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా క్రిస్మస్ ట్రీని ఆరాధన చేస్తే వారు వాక్య విరుద్ధమైన వారని, పాపము చేయుచున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే జనరల్గా నాకు తెలిసిన క్రైస్తవులు అలా చేయరు. క్రైస్తవులు క్రిస్మస్ చెట్లను పూజించరు. వారందరూ కేవలం క్రిస్మస్ సీజన్ ఆనందంతో నిండి ఉంటారు. దేవుని బహుమానమైన క్రీస్తు జన్మ గురించి వారి హృదయాలు, మనసులను ఆనందంతో నిండి ఉంటాయి. ఈ సందర్భంగా తమ ఇళ్లను అలంకరించుకోవాలని కోరుకుంటారు. ఇలా మీ ఇల్లు కూడా అలంకరించుకోవడానికి ఎటువంటి ఆజ్ఞ లేదు, కానీ దానిపై ఎటువంటి విమర్శ కూడా లేదు. ఏది ఏమైనా, సందర్భం ఏదైనా మన ప్రభువై ఉన్నాడు. మన కొరకు ఏమి చేశాడనేది గుర్తు చేసుకోవాలి. ఆయన పనిని ప్రశంసించాలి. చెట్టు మీద లైట్లు వెలుగుతూ కనిపిస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి 5వ అధ్యాయం 14-16 అనే వాక్యమే గుర్తుకు రావాలి.
మీ పాపాలు క్షమించడం కోసం యేసు శిలువ మాను మీద చనిపోయాడు అనే విషయం గుర్తుకొస్తే మీ మీ మది కృతజ్ఞతతో నిండి ఉండాలి. చెట్టు కింద ఉన్న బహుమతులు దేవుని దాతృత్వాన్ని గుర్తు చేస్తే కృతజ్ఞతలు చెప్పడానికి వెనకాడకండి. ఆయన హృదయం కలిగిన వారే ఈ సీజన్లో దీనులకు దానము చేయండి. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. ఆమేన్.